హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ తెలంగాణ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో రిజల్ట్స్ గురించి మనకైతే ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ అప్డేట్ అయితే రావడం జరిగింది. టీఎస్బీఐ నుంచి మార్క్స్ యాడింగ్ గురించి కూడా అఫీషియల్ నోట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయి, అలానే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ మనకు వచ్చేసి చూసుకున్నట్టయితే 99% అయితే ఈసారి పాస్ పర్సెంట్ ఉంది. సబ్జెక్ట్స్ వైజ్గా ఏ క్వశ్చన్స్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అంటే ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్స్ యాడ్ అవుతున్నాయి, వీటన్నిటి గురించి క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అక్కడ రిజల్ట్స్ సంబంధించి కావచ్చు, మనకైతే ఇక్కడ ఏవైతే మార్క్స్ యాడింగ్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు 100% ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ రిజల్ట్స్ గురించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 12వ రోజు మనకైతే ఏప్రిల్ 12వ తారీఖు రోజు అయితే మనకైతే రిజల్ట్స్ అయితే వస్తున్నట్టు ప్రభుత్వం అయితే క్లియర్గా ఇచ్చింది. అయితే ఇక్కడ టీఎస్బీఐ నుంచి అఫీషియల్గా అప్డేట్ ఏంటంటే రిజల్ట్స్ విషయంలో మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఎవరికైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే విడుదల చేస్తున్నారు. పాస్ పర్సంటేజ్లో చూసుకున్నట్టయితే ఈసారి బాయ్స్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి మనకైతే 75% అయితే ఉందన్నమాట. గర్ల్స్ పర్సంటేజ్ చూసుకుంటే మనకైతే 65% అయితే మనకైతే గర్ల్స్ పర్సంటేజ్ అయితే ఉందని చెప్పారు. అలానే ఇక్కడ రిజల్ట్స్ విషయంలో మార్క్స్ యాడింగ్ విషయంలో చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్లు చేస్తున్నారు, అన్న ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి ఒకసారి కింద లిస్ట్ పెట్టండి అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మీ అందరి కోసం ఈరోజు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీ అందరికైతే ఆ మ్యాథ్స్ యాడింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అలానే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ యాడ్ అవుతున్నాయి, అంటే ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి సబ్జెక్ట్ వైజ్గా, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎన్ని వైజ్ వాడుతున్నాయి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి ఆ గ్రూప్లో పెడతాను. అలానే సెకండ్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బీటెక్ అడ్మిషన్స్ సంబంధించి ఎవరైనా సరే బీటెక్ అడ్మిషన్స్ స్పాట్ అడ్మిషన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో నా ఐడి ఉంటుంది. నా ఐడికి మెసేజ్ చేస్తే మీకు బీటెక్ అడ్మిషన్స్ అనేవి డొనేషన్స్ లేకుండా నేను తక్కువ ఫీజు తోటి మీకైతే అడ్మిషన్స్ కూడా ఇప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా రిజల్ట్స్ విషయంలో మీ అందరికైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్లారిటీ వచ్చినట్టయితే కామెంట్ చేయండి, అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అమౌంట్ విషయంలో ఇక్కడ మనకి రిజల్ట్స్ విషయంలో ఇంకో క్లారిటీ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే రిజల్ట్స్ అనేవి మనకైతే ఇక్కడ జేఈ మెయిన్స్ 8, 10, 12 తారీఖున వల్ల 12 రోజు అయితే మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నట్టు మనకైతే క్లారిటీ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మార్క్స్ యాడింగ్ సబ్జెక్ట్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక్కడ చూసుకోండి మార్క్స్ యాడింగ్ గురించి మనకి న్యూస్ ఆర్టికల్స్ కూడా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏదైతే లింక్ ఉందో మనకైతే అఫీషియల్ లింక్ అయితే మనకైతే టీఎస్బీఐ నుంచి వస్తుంది. ఆ టీఎస్బీఐ అఫీషియల్ లింక్ కూడా నేను గ్రూప్లో పెడతాను. టీఎస్బీఐ నుంచి మార్క్స్ యాడింగ్ లింక్ మనకైతే మార్క్స్ యాడింగ్ సబ్జెక్ట్స్ కూడా ఈరోజు అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు. ప్రెస్ నోట్ రిలీజ్ అయిన వెంటనే నేను వీడియో చేసి కూడా మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.